Please like, subscribe and press the bell icon to get all the updates. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొక ఆదివారం మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించినారు. ఇది దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప మేలు, గొప్ప అద్భుతము. పోయిన ఆదివారం మనతో పాటు ఈ భూమి మీద బ్రతికి ఉన్న వాళ్ళు అనేక మంది ఈ ఆదివారం లేరు. మనం ఇంకా ఇక్కడే ఉన్నాము అంటే దేవునికి మన ద్వారా ఈ గ్రహం మీద పని జరగాల్సి ఉందని అర్థం. కాబట్టి మనము దేవుడు ఎందుచేత మనకు ఆయుష్కాలాన్ని పెంచాడో, ఎందుకు మరొక నూతన వారంలోకి మనని ప్రవేశపెడుతున్నారో మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం సిద్ధపడి మళ్ళీ లోకంలోకి వెళదాము. దేవుని పరిశుద్ధ వాక్యము నుండి 71వ కీర్తన. కీర్తన 21వ వచనం నేను చదువుతాను, చిత్తగించండి. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సీతారాతో నిన్ను కీర్తించెదను. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, యేసయ్య, మా స్వామి, మా రాజా, మా పరిపాలకుడా, మా ఏలినవాడా, మమ్ము నేలినవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజి చేసి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, నిన్ను ఆరాధించు ప్రజలుగా మళ్ళీ మమ్మను ఇదిగో ప్రభువా, ఆదివారపు తొలి ఘడియలలో నిన్ను స్తుతించే ప్రజలతో, నీ శరీరమును తిని మీ రక్తమును త్రాగి నీకు విధేయులయ్యే ధన్యుల గుంపులో మమ్మను కూడా ఈ ఆదివారపు తొలి గంటలోనే మమ్మను చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, దయచేసి మీరు దిగి వచ్చి నాతో మాట్లాడి మమ్మను ఆయత్తపరచండి, సిద్ధపరచండి. ఇప్పుడు ప్రభు బల్ల కొరకును యోగ్యంగా పాలు పొందేందుకు సిద్ధపరచండి. ముందున్న వారమంతా నీ చిత్తం మెరిగి ప్రవర్తించి నీ చిత్తము జరిగిస్తూ బ్రతుకుటకు మమ్మల్ని ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించారు. మనం ఎన్నెన్నో పాఠాలు లోగడ నేర్చుకున్నాం. రక్షణ అంటే ఏంటి, దేవుడంటే ఎవరు, దేవుని వ్యక్తిత్వము, దేవుని ఉనికి, దేవుని స్వభావము, దేవుని జ్ఞానము, దేవుని ప్రేమ, దేవుని సంకల్పము, సృష్టి మర్మం, దేవుని యొక్క త్రిత్వం అంటే ఏంటి, ఎన్నెన్నో మనము అద్భుతమైన మర్మాలు, అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకున్నాం. కానీ ఎంత నేర్చుకున్నా విశ్వాస యాత్ర అనేది మనకు ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఒక మిస్టరీ. దేవుడే ఒక మర్మం. ఆయన మార్గములన్నీ కూడా చాలా రహస్యములు, నిగూఢమైనవి, మనకు అర్థం కానివి. అసలు విశ్వాసం అంటే ఏంటి, దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉన్నది అనేది అర్థము కానటువంటి మర్మంగా మిగిలిపోతుంది. ఎందుకనగా భక్తులందరూ కూడా మీరు గమనిస్తే చాలా బాధలు పడ్డారు. ఇదే 71వ కీర్తన 20వ వచనం చూడండి. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా అన్నాడు. దేవుడు ఈయనకు ఏమేం బాధలు కలుగజేశారంట? కఠిన బాధలు. ఒకటా రెండా? అనేకమైన కఠిన బాధలు. ఎవరు కలుగజేశారంటే సైతానా?
దేవుడే అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసినవాడా. నేను చాలాసార్లు దేవునితో మాట్లాడుతూ అన్నాను, సైతాన్ గారిని మధ్యలో దేవుడు అనవసరం. ఏదన్నా జరిగితే అది నీవే బాధ్యుడివి, నేనే బాధ్యుడు. వాడి మధ్యలో దేవుడు అనవసరం. ఎందుకంటే మంచి జరిగినప్పుడేమో దేవుడు చేశాడని, కీడు జరిగితే వాడు చేయబట్టి అయిందని. ఇప్పుడు మరి కీడు జరిగినప్పుడు దాన్ని ఆపగలిగిన దేవుడు ఎందుకు ఆపలేదు అంటే దాన్ని జరగని అనుకున్నాడు. మరి దేవునికి బాధ్యత ఉన్నట్టే కదా. యోబు గ్రంథంలో కూడా చెబుతాడు, అనవసరంగా నీవు యోబును పాడు చేయుటకు నన్ను ప్రేరేపించావు, అతడు ఇంకా యథార్థత వదలకుండా ఉన్నాడు అని. యోబు గ్రంథము 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీవెచ్చట నుండి వచ్చితివని, నువ్వు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది, భూమిలో ఇటువంటి తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు నుండి నిష్కారణముగా అతనిని పాడు చేయుటకాయి నీవు నన్ను ప్రేరేపించినను. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. యోబును పాడు చేయవని ఎవరు ప్రేరేపించారట? సైతాను. అరే సైతాన్, నువ్వు నన్ను ప్రేరేపించావు అంటున్నాడు. ఇప్పుడు దేవుని అనుమతి పొంది సైతాను యోబును కష్టపెట్టాడా? లేకుంటే సైతాను ప్రేరేపిస్తే దేవుడే కష్టపెట్టాడా? ఈ రెండు కూడా అక్కడే కనబడుతున్నాయి. అంతకుముందు మొదటి అధ్యాయంలో చెప్పాడు, వెళ్ళు అతన్ని కలిగినదంతా నీ వశమున ఉంచబడినది. యోబు 1:12, ఇదిగో అతన్ని కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి. కనుక మొదటి అధ్యాయం 12లో దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళరా, నీ వశానికి అప్పగించేశాను, నువ్వేం చేస్తావు చెయ్యి అంటే దేవుడు పర్మిషన్ ఇస్తే సైతాన్ని పాడు చేశాడు. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చి అనవసరంగా యోబును పాడు చేయాలని సాతాను నీవు నన్ను ప్రేరేపించింది. కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, దేవుని జోక్యము లేకుండా విశ్వములో ఏది జరగదు. దేవుడు సెలవీయకపోతే సైతానైనా ఏమీ చేయలేడు. వాడెంతటి వాడు దేవుని ముందు చీమతో కూడా సమానం కాదు. వాడు ఏదో మన బూకరించి భయపెట్టి చిన్నపిల్లల్ని అని బెదిరించినట్టు బెదిరించి చేస్తుంటాడు. వాడు ఏసైకు కాలిగొట్టు కూడా సమానం కాదు. నేను దేవునితో అదే పోరాడుతాను. వాడెంతటోడు ప్రభువా, నువ్వెందుకు వాడికి హెల్ప్ చేస్తున్నావు? వద్దు, వాడికి హెల్ప్ చేయదు, మాకు హెల్ప్ చేయాలి. నీ బిడ్డలము, నువ్వు వాడికి పర్మిషన్ ఇవ్వకు. యోబు గ్రంథంలో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అది నీ ఇష్టం. కానీ మళ్ళీ ఇప్పుడు మాత్రం జరగదు. వాడు వచ్చి భూమి మీద యోబుని నేను కష్టపెడతానంటే వాడు దవడ ఇరగొట్టి పంపి, ఇంకెంతమందిని పాడు చేస్తావురా బద్మాష్, నా బిడ్డలను ఎప్పుడు పాడు చేసేదాన్ని నీ పని అని వాడికి సున్నంలో కెమికల్ లేకుండా తన్ని పంపాల. వాడికి హెల్ప్ చేయొద్దు. దేవుని ముందు అదే పోరాడుతున్నాను. 2వ రాకడ దాకా పరలోక దర్బార్కు పోయి కూడా ఇదే పోరాటం. ये तो गलत है, ऐसा नहीं होना चाहिए. तुम सर्वशक्तिमान प्रभु हो, तुम्हारे बच्चे को, तुम्हारे बेटे बेटियों को तकलीफ देने का उनको अधिकार नहीं रहना चाहिए. వానికి ఇవ్వొద్దు అధికారం. ఎందుకంటే మన విశ్వాసము చొప్పుననే మనకు జరుగుతుందని యేసయ్య చెప్పాడు. మన విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సైతానుకు నన్ను కష్టపెట్టే అధికారం ఉన్నది
యోబుని కష్టపెట్టాడు కదా, నన్ను కూడా కష్టపెట్టవచ్చు అని మనం నమ్మితే వానికి తలుపులు తీసి వెల్కమ్ బోర్డు పెట్టి ప్లీజ్ కమ్ ఇన్ మిస్టర్ సైతాన్ టు డూ సంథింగ్ టు మీ అని పిలిచినట్టే. కాబట్టి నేను అట్లా వానికి వెల్కమ్ బోర్డు పెట్టాను. ఒరే, యోబు గ్రంథంలో ఏం జరిగిందో అది ఇప్పుడు అట్లా జరగాలని కలలు కనుకు ఐసాబి నైహోగా అలా జరగదు. ఎందుకంటే యోబు తర్వాత 2000 ఏళ్ళు అయ్యాక నా యేసయ్య నా కొరకు మరణించి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఇంకా యేసు రక్తం ఇంకా కార్చబడలేదు, యజ్ఞము జరగలేదు, బలి జరగలేదు కనుక అప్పుడు నీ ఆటలు సాగినాయేమో. ఇప్పుడు మరణము యొక్క బలము గలవానిని యేసు తన మరణము చేత నశింపజేశాను. హెబ్రీ పత్రిక 2:14 చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 2:14 వాక్యాన్ని వినండి, చదవండి, స్వతంత్రించుకోండి. మీ తలంపులు ఈ వాక్య ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా మలచుకొని ట్యూన్ చేసుకొని పెట్టుకోవాలి. చదవండి. హీబ్రూస్ 2:14 ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని తన మరణము ద్వారా హల్లెలూయా. యోబు గ్రంథములో యెహోవా దేవుని దర్బారుకు సాతాను పోయినప్పుడు భూమి మీద ఉన్న భక్తులను గూర్చి సంవాదము జరిపినప్పుడు అప్పటికి ఇంకా ఈ యజ్ఞము జరగలేదు. మరణము యొక్క బలము గల వారిని తన మరణము చేత నశింపజేయుటకు యేసు ఇంకా రక్త మాంసములో పాలువాడు కాలేదు. తన శరీరాన్ని, తన రక్తాన్ని కల్వరి సిలువలో ఇంకా బలిగా అర్పించలేదు. అంతకుముందంతా ప్రవచనాలే, యజ్ఞం జరగబోతుంది. అప్పుడు వాడు అనుకొని ఉంటాడు, 7 సార్లే యజ్ఞం ఏం జరుగుతుంది, మేము జరగనిస్తామేంటి? మీరంత తెలివైన వాళ్ళు అయితే మేమే పిచ్చోళ్ళమా? మేము జరగనీయం. అసలు రక్షకుడు పుట్టనీయం. పుట్టినా సరే బాల్యంలోనే అతని చేత పాపం చేయిస్తాం, లేకుంటే అతన్ని చంపేయమని హేరోదును ప్రేరేపిస్తాం. పసికూనగా ఉన్నప్పుడు అడ్డంగా నరికేస్తాం. అప్పుడే చేస్తారు. మీరు యజ్ఞం ఎలా జరుగుతుంది? యవనస్తులుగా ఉన్నప్పుడు శోధించి పాపంలో పడేస్తాం. మరి ఒకవేళ ఆయన చచ్చిపోవాలి తప్పదంటే లేఖనాల్లో ఉన్నట్టు సిలువ మరణం మీద కాకుండా పట్టణం యొక్క కొండపేట నుంచి తోసేసి చంపేస్తాం. నువ్వు దేవుని కుమారుడు నిరూపించుకోమని శోధించి కొండ మీద నుండి దూకి చచ్చేటట్టు చేస్తాం. మాకెన్నో మార్గాలు ఉన్నాయండి. ఏడిశారు. యజ్ఞం అని కలలుగా అంటున్నారు. పగటి కళ్ళు అసలు జరగకుండా మేము చేస్తాం అని వాడు అనుకున్న రోజులు యోబు గ్రంథపు చరిత్ర జరిగిన రోజులు. కానీ వాడు కన్నమే పగటి కళలు అయిపోయినాయి. నేను యజ్ఞము జరగనివ్వనేమో అనుకున్న సైతాన్ గాడి ఆశలు అడియాసలు అయిపోయినాయి. తూచా తప్పకుండా దేవుడు ప్లాన్ చేసిన యజ్ఞం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు కన్యకు పుట్టాడు, మన కొరకు మరణించాడు, మళ్ళీ లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యజ్ఞం జరగక ముందు ఉన్నదానికి యజ్ఞం జరిగి యేసు మృత్యుంజయుడిగా లేచి పరిశుద్ధుడైన దేవుని కుమారుడిగా తాను నిరూపించుకున్నాక అదే స్టేటస్ ఉంటుందా? ఇక మరి రక్తం కార్చిందేందుకు వేస్ట్? మరి నేను ఒప్పుకోను. అంతే. యోబులో జరిగింది కాబట్టి నాకు కూడా జరుగుతుందని నువ్వు అనుకున్నంతసేపు నువ్వు జరుగుతూనే ఉంటావు. ఆ దేవుడి దగ్గర పోయి వాడు చెప్తాడు, ఏరా బాబు నా పిల్లల్ని ఇంకా వదలట్లేదు, నువ్వు ఎందుకు మళ్ళీ కష్టపెడుతున్నావు అంటే వాళ్ళే వెల్కమ్ బోర్డు పెట్టారు ప్రభు. అప్పుడు యోబు గ్రంథంలో ఏం జరిగిందో మన ఇద్దరు సంవాదం రాసావుగా, అది చదువుకొని ఇదంతా మాకు జరగాలనుకుంటున్నారు వాళ్ళు. మరి విశ్వాసం చొప్పున జరుగుద్దని నువ్వు చెప్పిన మాటే కదా. నేను వచ్చి వాళ్ళని కష్టపెడతానని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వెళ్ళకపోతే తప్పు కదా అంట. నువ్వు అట్లా ఎదురు చూడొద్దు. ఆడి ముఖం నేను ఒప్పుకోనంతే. ఏంద్రా నువ్వు నా దగ్గరికి వచ్చావు? అసలు బుద్ధి లేదురా నీకు? అసలు సిగ్గు శరం లేదురా? ఎందుకు వచ్చావు నువ్వు? నీకేం అధికారం ఉంది? ఎందుకు వచ్చావు? ప్రతి ఒక్క విశ్వాసికి సాతాను మీద కోపము రావాలి.
ప్రతి విశ్వాసి కోపం రాడు. ఏమనుకుంటున్నారు నువ్వు? సాతానుగాడు ఒట్టి విధవ, ఒట్టి బలహీనుడు. వాడు చచ్చిపోయిన పామును తలక చిత్తగొట్టిన తర్వాత దాని తోక ఇలాగ అంటూ ఉంటుంది, చూసారు? ఇప్పుడు అదే దశ నడుస్తుంది. తలకాయ చితికిపోయింది కల్వరిలో. తల మీద కొట్టాడు ఆది సంభూతుడు, తలకాయ చితికిపోయింది. ఇక తోక ఇట్లా అంటుంది. నీకు వచ్చే కష్టాలు, నాకు వచ్చే శోధనలు, మనకు వచ్చే శ్రమలు అన్నీ కలిపితే ఆ తోక ఊపడమే. వాడు ఇంకేం చేయాలి? అందుకే ప్రకటన గ్రంథంలో కూడా 12వ అధ్యాయంలో వాడు తోకతో ఆకాశ నక్షత్రం ఇచ్చాను. వాడికి ఇంకేం లేదు, పడగలేదు, ఆది మహాఘటసరి పడగలేదు, కూర లేదు, విషం లేదు. వాడు ఇంకేం చేయలేక తోకతో. ఆ తోక ఎంతసేపు ఊపితో చెప్పండి నాకు? పాము కొన ఊపిరితో తోక ఊపి నీరసించిపోతుంది. కాబట్టి మనము వాడి మీద కోపం తెచ్చుకోవాలి. మనమందరం సైనికుల్లాగా అయిపోవాలి. వాడి మీద కోపము, వాడి మీద మనకు ద్వేషం ఉండాలి. ఒక 10 మంది బిడ్డలు కలిసి సాతాను మీద కోపపడితే వాడు ఏమీ చేయలేడు, పారిపోక తప్పదు, అంతే. దేవుని స్తోత్రం కలుగును. సైతాన్ని అంటే భయపడొద్దు, సాతాను మీద కోపపడాలి. యు హేట్ హిమ్ అండ్ బీ యాంగ్రీ విత్ హిమ్. వాడు వచ్చి చవట అని చెప్తున్నా కదా. వాని సంగతి ఎట్లా ఉంటుందంటే, వచ్చిన బాబుని చూశాను. చిన్నపిల్లలు నడక నేర్చుకునేటప్పుడు ఎంత ముద్దుగుంటారు కదా. వాడికి గోచి పెట్టింది వాళ్ళమ్మ. ఇంకేం లేదు వాడికి ఒంటి మీద, ఆ గోచి వారికే ఉంది. బాబు 1.5 years అప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. చక్కని బుగ్గలు, చక్కగా. వాడు అమాయకం. 1.5 years. నేను అబ్జర్వ్ చేస్తున్నా. నా ఆత్మీయ కుమార్తె యొక్క కొడుకు వాడు. అయితే పిల్లి వచ్చింది వాడు. అది ఆ పిల్లిని పట్టుకోవడానికి వాడు తప్పటడుగు లేచి దాని దగ్గర ఒక అడుగు వేశాడు. అది వాడిని చూసి ముందుకు వెళ్ళిపోతుంది. వీడికి ఆటకు నేను వెళ్తుంటే అది ముందుకు పారిపోతుంది, భయపడుతుంది అనుకుని ఇంకొక 2 అడుగులు వేశాడు. అది ఇంకో 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి చూసి 4 సార్లు అలాగా వాడి దగ్గరికి వెళ్తుంటే అది వెళ్ళిపోతుంది, ఇలా చూస్తుంది. వాడు ఇంకా దగ్గరికి వస్తే ఇంకా ముందుకెళ్ళి ఇలా చూస్తుంది. 4-5 సార్లు అయినాక వాడు మళ్ళీ అడుగుల దగ్గర ఇంకా దాని దగ్గరికి వేశాడు. పిల్లి ఇలా తలదిప్పి వాడిని చూసి మ్యావ్ అన్నది. వాడికి భయం వేసి ఎంత ముద్దుగా ఏడ్చాడో. మేమెంత నవ్వుకున్నాం. రే పెద్ద వీరుడిలాగా ఫీల్ అయిపోయి నేను పిల్లిని తరుముతున్నాను అనుకుంటున్నాను. అది కొంచెం మ్యావ్ అనేసరికి వీడి వీరత్వం అంతా పోయింది. బ్యాడ్ ఏడుపు ఎత్తుకున్నాడు. నేను ఎత్తుకున్నా, ముద్దు పెట్టుకున్నా చాలాసేపు. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చింది, బయట అంటు తోముకుంటుంది. పల్లెటూరు అంటుంది, ఏముంది అన్నయ్య. మీ ఓడి పెద్ద వీరుడిని ఫీల్ అయిపోయి పిల్లిని తరమపోయాడమ్మా. ఆ పిల్లి వెళ్ళినంతసేపు వెళ్ళింది, ఆగి కొంచెం ఏమన్నది మీ ఓడి భయం వేసి. ఆ పిల్లి వెనక్కి తిరిగితే భయపడ్డాడు వీడు. సైతాను కూడా అంతే. మనం పారిపోతున్నంతసేపు వాడు తరుముతూనే ఉంటాడు. ఆగి ఒక్కసారి మ్యామన్నామంటే వాడు బావురు అంటాడు. అది వాడి వీరత్వం. ఎందుకని అనేది ఇట్లా అసలు ఏంది సంగతి ఏంటి? ఎక్కువ వేషాలు వేస్తున్నావు, పిచ్చి వేషాలు కాదు, నోరు మూసుకో యేసు రక్తాన్ని బట్టి అని 10 మంది బిడ్డలు కలిసి వాడి మీద కోపం తెచ్చుకొని గద్దించి బంధిస్తే
వాడేమీ చేయలేడు, వాడేం చేయలేడు. యోబు గ్రంథం చరిత్ర వేరు, ఇప్పుడు మన చరిత్ర వేరు. ఎందుకు వేరు? మధ్యలో యజ్ఞం ఒకటి జరిగింది, దేవుని రక్తం కార్చబడింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని కష్టపెట్టాలని చూస్తున్న వాడిని యేసు తన మరణము చేత నశింపజేశాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఓడిపోయిన శత్రువు, డిఫీటెడ్ ఎనిమీ, వాడేం చేయలేడంతే. ఇప్పుడు నేను అంటున్నా, ఏదన్నా కష్టం వస్తే సైతాను కారకుడు అంటే నేను ఒప్పుకోను. వాడేవాడండి ఫాల్తుగా నన్ను ముట్టుకోవటానికి. దేవుడు ఏదో ఉద్దేశంతో నా మీదికి ఆ శ్రమ రానిచ్చాడంతే. నేను అనుకున్న సైతాన్ గాడు నన్ను కష్టపెడుతున్నాడంటే మనం దేవుడిని ఇన్సల్ట్ చేసినట్టే. వాడి ముఖం, వాడెవడు కష్టపెట్టడానికి ఎంతటి వాడు. అసలు వాస్తవం ఏంటంటే, అవసరమును బట్టి దేవుడు మనకు కొన్ని కష్టములు రాణిస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 1:6 చదవండి దయచేసి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, హల్లెలూయా, అవసరమును బట్టి. దేవుడే బాధ్యుడు. నీకు ఏదన్నా కష్టం వచ్చింది, జబ్బు చేసింది, సమస్య ఏర్పడింది, దుష్టుడు నన్ను ఇలా చేస్తున్నాడు అంటే వాడు ఇంకా చచ్చిపోలేదు అన్నమాటనే కదా. వాడి తలకాయ మీద ఇంకా మెస్సియా ఏం కొట్టలేదన్నమాటే కదా. చచ్చిపోయిన పాముకు భయపడతారేమిటి? తల చితికిపోయిన పాముకు భయపడ్డం ఏంటి మీరు? వాడేమీ చేయలేడు. ఏమన్నా జరిగితే, తప్పులు ఏమన్నా జరిగితే నువ్వే బాధ్యుడు. నేను తప్పు జరిగితే, నా ద్వారా తప్పైతే నేనే బాధ్యుడు. ఒక అబ్బాయి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు గుడిలో, చర్చిలో. అన్నయ్య, నేను సాక్ష్యం చెప్తాను అంటే, ఏ సాక్ష్యం చెప్తావని అడగాలని నాకు అప్పుడు అంత అనుభవం లేదు. తర్వాత అనుభవం నేర్చుకుంటాం కదా. నాకప్పుడు 22-23 ఏళ్ళు కొత్తగా సేవలో ఉన్నా, నాకేం తెలియదు. సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గత వారము దేవుడు ఒక అద్భుత కార్యం చేసినాడు. అందరూ ఉత్కంఠగా చూస్తారు, ఏం చేశాడు అద్భుత కార్యం. సాతానుడు నా మదిలో దూరి నన్ను సినిమాకు తీసుకెళ్ళినాడు. ఆయనను దేవుడు క్షమించినాడు. హల్లెలూయా. అనిపించాడు. కూర్చోని చెప్పినండి. చాలే సాక్ష్యం చెప్పావు, ఇదేం క్షేమాభివృద్ధి రా. నువ్వు సినిమాకు పోయిందో తప్పు. మళ్ళా వీడిదేం లేదంట, సాతానుడు వీడి మధ్యలో దూరి సాతాను మదిలో దూరడం కాదు, నువ్వే పిలిచేవాడిని. రారా వెళ్దామని. దేవదూతలు రారు, భక్తులు రారు, తోడు రమ్మని నువ్వే పిలిచావు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెప్పకండి, కూర్చోని చెప్పి. రియల్గా జరిగింది ఇది. రియల్గా ఆరాధన కూటంలో జరిగింది. తర్వాత ఆయన మళ్ళీ మంచి సేవకుడు అయ్యాడు అనుకోండి. అంటే అమాయకత్వం, వాళ్ళు చూసి నవ్వుకుంటున్నామంటే ఇన్నోసెంట్ అన్నమాట. నేనైతే అనుకోనండి, సాతాను నా మదిలో దూరి వాడిద్దరే ఫాల్తుగాడు అసలు. ఆఫ్టర్ ఆల్ నేనేమైనా తప్పు చేస్తే నేనే బాధ్యుని. వాడాడు ఇది. నేను ఇప్పుడు 62 సంవత్సరాలు బైబిల్ 120 సార్లు చదివి, దేవునితో ఇన్ని సంవత్సరాలు నడిచి, ఇన్ని పాటలు రాసి, ఇన్ని మర్మాలన్నీ గ్రంథస్థం చేసి, ప్రపంచ చరిత్ర ఆరంభమైంది మొదలుకొని ఎవడు జవాబు ఇవ్వని ప్రశ్నలు నేను జవాబులు ఇచ్చి, ప్రశ్నలన్నీ కూడా క్లియర్ చేసి, ఒక స్పష్టతను ఇచ్చినటువంటి భక్తుడిని నేను ఏదన్నా తప్పు చేస్తే సాతాను దూరడం ఏంటి? నేనే తప్పు చేసింది. తప్పు జరిగితేనేమో వాడి మీద వేస్తారు,
ఏదైనా మంచి పని జరిగితే బహుమానం నేనే చేశానంటాడు. నువ్వు చేసే తప్పులకు నువ్వు బాధ్యుడు కాకపోతే నువ్వు చేసే సేవకు నువ్వు బహుమానాన్ని కూడా పాత్రుడు కాదు. సాతాను తీసి అవతల ఇసురు కొట్టండి. హీఈస్ నోవేర్ నౌ, హీఈస్ నోవేర్. వాడికి నీ మీద శక్తి లేదు, అధికారం లేదు. ఉల్టా వాని మీద నీకు అధికారం ఉంది. దేవుని స్తోత్రం కలుగును. యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద డెవిల్. లూకాసు వార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. నన్ను ఎంత బలపరిచిన వచనాలు, నాకు జయమునిచ్చిన వచనాలు, యుద్ధము నేర్పిన వచనాలు. పిల్లారా, నన్ను తరుముతున్నటువంటి ఆ బలహీనుడిని చూసి మ్యావు అనమని నేర్పిన వచనాలు అవి. చదవండి లూకా 10:17. అంతటా శిష్యులు 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడగానే చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది మీకు ఎంత మాత్రం హాని. అందరూ నాతో పాటు వల్లించాడు దయచేసి. శత్రువు బలమంతటి మీద యేసు నాకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. శత్రువు బలమంతటి మీద నా యేసయ్య నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏదియు ఎంత మాత్రమును నాకు హాని చెయ్యదు. రోజు 1000 సార్లు చెప్పుకోండి ఈ మాట. ఏదియు నాకెంత మాత్రమును హాని చేయదు. వాడెంతటోడండి మనల్ని ముట్టుకోవడానికి. యూజ్లెస్ ఫెలో, డిఫీటెడ్ ఎనిమీ. నీ మనస్సులో వాడి మీద ఈ రోషం, ఈ ద్వేషం, ఈ కోపము నిండి ఉండాలి. సాతాను మీద గొలియాతును గూర్చి దావీదన్న మాటలు నువ్వు సాతాను గురించి అనగలగాల. జీవము గల దేవుని సైన్యములను తృణీకరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఏ పాటివాడే వింటున్నా? నువ్వేమో 3-4 అడుగులు, వాడేమో 12 అడుగులు. ఏ పాటి వాడేంటి? నువ్వు 4 అడుగులు ఇంత బుడ్డోడు, వాడేమో 6 మూరల జానంటే 10 అడుగుల పైన ఉన్నాడు. ఏ పాటి వాడంటావేంటి? వాడు మోకాళ్ళ కిందకుండి. దావీదు అంటాడు, నేను కాదు నువ్వు హౌల కానీ తుమ్ హౌలే హో రే మైనే. వాని మోకాల కిందకి నేనంటానట పిచ్చోడా. నా యేసయ్య ముందు నిలబెడితే వాడు యేసయ్యకు కనీసం మోకాల కింద కూడా లేడు. వాడు నేనన్నా వాడు మోకాలు దాక్కున్నాను. యేసయ్య ముందు వాడెంత? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని ముందు వీడెంత? నేను యెహోవా నామమున వీని మీదకి వస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును. I want to encourage every Christian, be angry against the devil. ఎప్పుడు భయపడొద్దు. ధైర్యంగా ఉండాలి. వాడేం చేయలేడంత. నిన్ను భ్రమ పెడతాడు, నిన్ను భయపెడతాడు. భయం అనేది సాతాను ప్రయోగించే అస్త్రము. ముందు నీలో ఫియర్ పుట్టిస్తాడు. ఆ భయం వాడు పుట్టించగలిగితే ఈ తర్వాత వాడి పని సులువైపోతుంది. కొన్ని నెగటివ్ ఫీలింగ్స్, ఫియర్ కానీ, ఏదన్నా ఒక విషయంలో దేవుని ముందు అవిధేయత కానీ, అనుమానము కానీ. ఇప్పుడు యేసయ్య విశ్వాసానికి కర్త అయితే మరి వాడు దేనికి కర్త? దానికి వ్యతిరేకమైన దానికి కర్త. విశ్వాసానికి యేసయ్య కర్త, సందేహమునకు వాడు ఫస్ట్ ఇంట్రడక్షన్, ఎంట్రీనే ఈ జగన్నాటకంలో ఎంట్రీ ఏంటి తెలుసా? ఇది నిజమా అంటే వచ్చాడు. వాడు వచ్చింది ఫస్ట్ ఎంట్రీ. అది ఫస్ట్ ఇంట్రడక్షన్, అరంగేట్రమే అది. వాడు ఇది నిజమా అనుకుంటూ వచ్చాడు. ఏందిరా, ఏంది నిజం? అసలు నిజంగా కూడా ఉంటుందా?
ఇవ్వబడు ఏమండి ఈడెవడు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన్ని పిలుస్తాను అని హవ్వమ్మ ఆదామును పిలుస్తుంటే హవ్వమ్మ మరి ఆదామును చూడగానే వీడు పారిపోరు. ఎందుకంటే ఆదాముకు దేవుని స్వరము మొట్టమొదట వినిపించబడింది. ఆదాము నుండి దేవుని ఆజ్ఞను హవ్వమ్మ విన్నది. ఆ పండు తినవద్దని ఆదాముకు దేవుడు చెప్పిన హవ్వమ్మ లేదు, తర్వాత పుట్టింది కనుక ఆదాము ద్వారానే ఈమె విన్నది, దేవుడి నుంచి డైరెక్ట్ వినలేదు. కాబట్టి ఆదాములో ఉండే ప్రభావము ఆమెలో ఉండదు. డైరెక్ట్గా దేవుని స్వరాన్ని వినడములో ఉన్నంత ప్రభావం ఎవరో చెప్పగా వింటే ఆ ప్రభావం ఉండదు. ఆమె వెంటనే ఆదామును పిలుచుకొని ఉండాల్సిందే. కానీ ఇది నిజమా అంటే ఏది నిజం బాబు అని మొదలుపెట్టింది. అమ్మ దొరికిపోయావు. ముచ్చట అనేది చాలా చెడ్డది. అనవసరంగా ముచ్చట్లాడే టెండెన్సీ మంచిది కాదు. అసలు హవ్వమ్మ వాడితో ముచ్చటే పెట్టకపోతే ఈ చరిత్ర అంతా ఇట్లా నడుచునా? ఏంటి బాబు కొత్త మొహం వేసుకునేది? దేవుడు ఇట్లా చెప్పాడంటే అప్పుడు నేను ఇక పుట్టలేదు, ఆయన ఉన్నాడు, ఆగు పిలుస్తాం అంటే గొడవే వదిలిపోను. అసలు ఆయన ఎందుకు లేవమ్మా, నువ్వు ఉన్నావు కానీ నువ్వు చెప్పు, అందగత్తేవి తెలివైందని. పిచ్చి ముఖం అందగత్తే ఏమి తెలివేంటారు అసలు, అప్పుడు నేను లేను పుట్టలేదు అంటుంటే ఎవరికి చెప్పాడో ఆయన అడుగుదాం, ఆగు అని పిలిస్తే బాగుండు. ఆదామును పిలిస్తే బాగుండు. ఆమె ఏమనుకుందంటే నన్ను కనుక అడిగాడు, వీడు చాలా తెలివైనోడు, తెలివి తక్కువడైతే ఆయన దగ్గర పోయి అడిగేవాడు, నన్ను అడిగితేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని వీడు మహామేధావిడు గ్రహించేశాడు అని చెప్పి అనుకొని ఆమె గోతిలో పడింది. మనందరినీ ఆ గొయ్యిలోనే కన్నది. పాపం గొయ్యిలోకి అన్నది మనందరినీ. అక్కడ పుట్టేసాం మనం గొయ్యిలో. బయటికి రాలేక తిప్పులు పడుతుంటే దేవుడు నరావతారం ఎత్తి మళ్ళీ పైకి తీశాడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. కాబట్టి యేసు దేనికి కర్త? విశ్వాసము. విశ్వాసానికి ఆపోజిట్ ఫోర్స్ ఏంటి? సందేహం, అనుమానం, సందేహం. విశ్వాసానికి యేసు కర్త, సందేహానికి అనుమానానికి సైతాను కర్త. ధైర్యము యేసయ్య ఇస్తాడు, భయమేమో సాతానులోంచి కలుగుతుంది. విశ్వాసి జీవితంలో ప్రవేశించాలంటే హీ ఎంటర్స్ త్రూ ఫియర్. నన్ను కూడా భయపెట్టాడు వాడు, మీకు తెలుసు, నన్ను భయపెట్టాడు. ఎప్పటిదాకా భయపెట్టాడంటే నాకు కోపం వచ్చిందాకా భయపెట్టాడు. ఒకరోజు నాకు కోపం వచ్చింది, మోకరించాను, బైబిల్ తీశాను, లూకాసు వార్త 10:17 ఆ వచనం ఇట్లా తీసి పెట్టాను. ఒరే ఇప్పుడు రండ్రా ఎవడన్నా, ఎందుకంటే మీరు నన్ను బాధ పెడతారు, భయపెడతారు, మీకు మూతి మీద మీసం ఉంటే రండి రండ్రా, ఇదిగో వచ్చిన నా యేసయ్య చెప్పిన మాట, శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఉంది, నీకేమో బలం ఉంది, దాని మీద నాకు అధికారం ఉంది, దేవుని స్తోత్రం కలుగును గాక. పాములను తేలను తొరక్కటానికి నాకు అధికారం ఉంది, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక నుండి మనం ఎదిగిన వారుగా మనం ఉండాలి, చిన్న పిల్లల్లాగా మాట్లాడొద్దు. మొదటి నుండి నేను ఎప్పుడు ఒప్పుకోలేదు, సాతానుడు నన్ను శోధించి పాపం చేయించాడు, సాతాను కూడా దావీదు ఆ మాట అనొచ్చు. అప్పటికి ఇంకా యజ్ఞము జరగలేదు. నువ్వు యజ్ఞం జరిగిన తర్వాత పుట్టి ఆ శిలువ చేత విజయోత్సవముతో మనల్ని దేవుడు ఊరేగించుచున్నాడు అనే మాట చదువుకొని మళ్ళీ దావీదును వాడు శోధించాడు, నన్ను కూడా శోధిస్తాడంటే మరి శిలువ యొక్క ఫలితం ఏముంది, ప్రయోజనం ఏముంది, విలువ ఏముంది, శక్తి ఏముంది? నేను ఒప్పుకోను అంతే. నేను దేవునికి ఎన్నోసార్లు చెప్పాను, నాదేమైనా ఉంటే నన్నే ఎక్కడ అడుగుతాను, వాడిని వీడిని అడిగేది అవసరం లేదని. కొడితే కొట్టు, నా బహుమానులు కోత పెడితే కోత పెట్టు, నువ్వు నన్ను అడుగు, నేను కూడా అడుగుతాను నిన్ను లెక్కలు.
ఇద్దరం తెలుసుకుందాము. ఏంద్రా నువ్వు చేస్తానన్న సేవ ఎందుకు చేయలేదంటావు, నువ్వు ఇస్తానన్న ఎందుకు చేయలేదని అక్కడ పంచాయతీ. కొడితే కొట్టు, మా నాన్నే కదా కొడతాడు, ఏముంది, సావు దెబ్బలు అయితే కొట్టాడు. నాన్న కొడితే ఎంత కూడా చప్పిడి దెబ్బ చిన్న, అమ్మ చిన్నపిల్లల్ని కొడుతుంది కదా, ఏం పోలీస్ దెబ్బలు అయితే కొట్టదు కదా. ప్రియులారా, సైతాను గానికి ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతాలన్నీ తీసి దిబ్బలో ఇసురు కొట్టాలి. డోంట్ గివ్ ఎనీ ప్రామినెన్స్ టు ద డెవిల్. హీ ఈజ్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్. ఈ విశ్వాసానికి నీవు వస్తే ఇక నిన్ను వాడు ఏం చేయలేడు, ఏం చేయలేడు. నేను ఒక్క అరక్షణం కూడా ఒప్పుకోను. అంతే, దుష్టుడు వచ్చాడు, దయ్యాలు తిరుగుతున్నాయి, వాడు వచ్చాడు అంటే వాడిని ఆ తిరిగే దయ్యాన్ని నేనేమన్నాను. గదిలో చాలా దోమలు తిరుగుతుంటాయి, ఒక్కో దోమను పోయి ఎందుకు వచ్చినవి అని చెప్పి మనం అడుగుతాం. నేనైతే అట్లా అడగాను. దోమలు వచ్చినాయి అంటే వచ్చి ఉండొచ్చు, ఆల్అవుట్ పెట్టాలా, వెళ్ళిపోతాయి. స్తుతి కూటం పెట్టాలా, ఆల్అవుట్ పెట్టినట్టు దోమలన్నీ దంచుకొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం వలన, దేవుని వాక్యముని మన తలంపులుగా మార్చుకోవడం వలన, దేవుని వాక్యముని ఎల్లప్పుడూ పలుకుట వలన ప్రభావపూరితమైన ఆల్అవుట్ అనేది మన ఇంట్లో పెట్టేస్తాం. అంతే, దోమలతో మాట్లాడొద్దు, దేవునితో మాట్లాడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. ఒక్కొక్క దోమను పోయి ప్లీజ్ పోవే, నువ్వు ఎందుకు వచ్చావు, నిద్రపట్ట నువ్వు, ప్లీజ్ వెళ్ళు అవతల గేదెలు ఉన్నాయి కరుసుకోపోండి, నా దగ్గర రావద్దు, ప్లీజ్ గో అవే, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ పేయింగ్ రెంట్ ఫర్ దిస్ హౌస్, వై యూ ఆర్ కమింగ్ ఫ్రీ, నో రెంట్, పో గెట్ అవుట్ అని. అది రాదు గుయ్యమని నీ చుట్టే తిరిగి నువ్వెప్పుడు కొంచెం ఇన్యాక్టివ్గా అలా కునికి పాటలు పాడతావో చక్కగా ఏ చెంప మీదనో ముక్కు మీదనో ఎక్కడో కాటేస్తుంది. దోమకు నీ భాష అర్థం కాదు, నువ్వు వద్దంటే అది వినదు. అట్లాగే ఈ దయ్యాలకు కూడా మనం వాడితో డిస్కషన్ పెట్టొద్దు. చర్చలు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలతో ప్రభుత్వమే చర్చలకు పిలిచి కూర్చొని మాట్లాడతారు. ప్రభుత్వం చర్చలకు వాళ్ళని పిలుచుకొని కానీ మనము సైతాను కానీ చర్చలకు పిలవద్దు. వాడికి మనకు మధ్యలో ఇష్యూ సెటిల్ అయిపోయింది. వాడు 100% బద్మాషు, వాడు దుర్మార్గుడు, వాడు సర్వనాశనానికే పాత్రుడు. వాడిని సర్వనాశనం చేసేసాడు యేసయ్య సిలువ వలన అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువ వలన. కొలస్సీ పత్రిక దయచేసి 2వ అధ్యాయము 15వ వచనం చదువు. చాలా పొడుగుంది, 14, 13, 14, 15 కలిసి రాశారు. ఎందుకో వచనాన్ని విభజించలేక తర్జుమాదారులు కుదరలేదు. గబగబ చదివేసి, మీరు మృతులై ఉండగా మన మీద రుణముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి అడ్డము లేకుండా ఎత్తివేసి ప్రధానులను అధికారులను ఏంటి నిరాయుధులుగా చేసి కూరలు పీకేసిన పాము వాడు. కుక్కగా అరుస్తుంది అని చెప్పి మీరు బాధపడవచ్చు, భయపడవచ్చు. ఆ కుక్కను డెంటిస్ట్ దగ్గర తీసుకొని పోయి దానికి మొత్తం మంది ఇచ్చి పండ్లన్నీ పీకేసాం అనుకోండి, పళ్ళు లేని కుక్క నేనేం కరుస్తుంది? కరవడానికి దానికి చేత కాదు. కూరలు తీసేసిన పాము కాటు వేయడానికి చేత కాదు. సాతానును వాని మూకలను నిరాయుధులుగా యేసయ్య చేశాడు. వాడి దగ్గర ఆయుధం లేదు, మన దగ్గరేమో ఆయుధం ఉన్నది.
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిరాయుధులుగా పట్టి తెచ్చి, అబ్బబ్బా ఎంత గొప్ప మాట, శిలువ చేత బాహాటముగా వేడుకకు కనపరచెను. దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం. శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వారిని వేడుకకు కనపరచెను. The cross has done something in your life which you have to recognize and acknowledge. శిలువ ఏం చేసింది? నీ శిలువే నాకు శరణు యేసుప్రభు అని భక్తులు ఎన్నో పాటలు రాశారు. శాశ్వతముగా నన్ను ప్రేమించితివే, శాశ్వతమగు ప్రేమించితివే, నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని, బలమగు నీదు కృపతో, బలమగు నీదు కృపతో, నీ శిలువే నాకు శరణు యేసు ప్రభో, నీ శిలువే నాకు. సాతాను నిన్నేమి చేయలేడనేది సంపూర్ణ సత్యం కాదు. చాలా కేర్ఫుల్గా వినాలి. సాతాను నిన్ను ఏమీ చేయలేడనేది సంపూర్ణ సత్యం కాదు. నీవు దేవుని వాక్యములో చెప్పబడిన దేవుని వాగ్దానములను త్రికరణ శుద్ధిగా 100% నమ్మలేకపోతే వానికి నీ జీవితంలో పని చేయడానికి సందు దొరుకుతుంది. వాడికి నువ్వు వెల్కమ్ బోర్డు పెట్టి పిలిచిన తర్వాత వాడు ఏం చేయకుండా చేతులు ముడుచుకొని ఎందుకు ఉంటాడు? వాడికి నువ్వు స్వాగతం పలుకొద్దు. వాక్యములో ఉన్న విషయాలే నీ తలంపులుగా మార్చుకొని బైబిల్లో ఉన్న మాటలకు విరుద్ధంగా ఏ తలంపు నీ మైండ్లో లేకుండా నువ్వు చేసుకుంటే ఇక వాడు నిన్నేమీ చేయలేడు. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, అనేకమైన కఠిన బాధలను నాకు కలుగజేసిన వాడు ఎవరంట? దేవుడే అని చెబుతూ ఏమంటాడంటే, నీవు మరలా మమ్మను బ్రతికించేదావు. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 1:6 ఏం చెప్పాడు? అవసరమును బట్టి కొంచెము కాలము మీకు శ్రమ కలుగుచున్నది. ఆ అవసరమును బట్టి, అవసరం తీరిపోయినాక ఇక మీకు ఆ కష్టం ఉండదు. దేవుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. నువ్వు మరలా మమ్మను బ్రతికించదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుష్టుడు ఎప్పుడు ఏదో పని చేద్దామని ట్రై చేస్తానే ఉంటాడు వాడు. కానీ వానికి అవకాశం ఇచ్చేది ఎవరంటే విశ్వాసులే. వానికి బలం ఇచ్చేది విశ్వాసులే. వానికి సందు ఇచ్చి వాడిని దర్వాజా తెలిసి వెల్కమ్ వెల్కమ్ అని పిలిచేది విశ్వాసులే. నువ్వు నా జీవితంలో ఏ కార్యం చేయడానికి వీలు లేదు అని విశ్వాసి ఆగ్రహిస్తే, ఆజ్ఞాపిస్తే వాడు వింటాడంతే. నేను దేవునికి ఎప్పుడు చెప్పేది అది. నేను పైకి వచ్చిన తర్వాత నువ్వు లెక్కలు చూసుకో. నేను తప్పు చేశానా, ఒప్పు చేశానా, కొడతావా, తంతావా, మొట్టికాయలు వేస్తావా, నీ ఇష్టం. అలగ్ బాత్ హై. అక్కడ నువ్వు హిసాబ్ కితాబ్ అంతా చూసుకో. ఈ భూమి మీద నేను నీ రాయబారిని, నీ ప్రతినిధిని. నీ నామానికి అవమానం రావద్దు. సాతానుకు నీవు అవకాశం ఇవ్వద్దు. నీ ప్రజలందరినీ మీ రక్తంతో నువ్వు ప్రోక్షించి భద్రం చేయి. ఇక్కడ లోకస్తుల ఎదుట మేము సాతాను పెట్టే కష్టాలన్నీ అనుభవించి తలదించుకునే పరిస్థితి రప్పించొద్దు. మా యేసయ్య మా పక్షంగా పోరాడి మమ్మల్ని విడిపించినాడని తలెత్తుకొని నిలబడే స్థితి మాకు కల్పించమనేది ఎల్లప్పుడూ దేవుని ముందు నా ప్రార్థన.
ఇక్కడ అంశం ఏమిటంటే 71వ కీర్తనలో విశ్వాస జీవితం ఎంత ఐరానికల్ అనేది ఇక్కడ చెప్పబడింది. ముగింపుకు వచ్చేస్తున్నాను. ఈ 71వ కీర్తనలో మొట్టమొదటినే ఒక బ్యూటిఫుల్ గ్లోరియస్ స్టేట్మెంట్ చెప్పేశాడు. 71వ కీర్తనలో దయచేసి 3వ వచనము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప. అది దేవుడు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాడంట. దేవుడు నిన్ను రక్షింప నిశ్చయించి ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షించాలని నిర్ణయం తీసుకున్నాడు. నరకము నుండి, పాపము నుండి, సాతాను నుండి, ప్రతి విధమైన సమస్యల నుండి మనలను విడిపించాలి, రక్షించాలి, తప్పించాలని దేవుడు పకడ్బందీగా పటిష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. అవమానము నుండి రక్షించాలి, మానసికంగా మనకు వచ్చిన ఒత్తిడుల నుంచి మనల్ని రక్షించాలి, ప్రతి విధమైన సిద్ధాంత అయోమయము నుండి రక్షించాలి, ప్రతి సమస్య నుండి మనల్ని రక్షించాలని ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత 11వ వచనం చూడు, దేవుడు వాణ్ణి విడిచెను, తప్పించు వారెవరునూ లేరు, వాణ్ణి తరిమి పట్టుకొనుడని నా శత్రువులు అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఐరనీ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. నన్ను రక్షించాలి అని ఆ పెద్ద ఆయన విశ్వానికి పెద్దవాడు, మిగతా శక్తులన్నీ కలిపి మూటగట్టిన ఆ గొప్ప తండ్రి యొక్క కాలి చిటికన వేలు గోరు మొనకు కొసకు సమానము కానే కాదు. అంత పెద్ద దేవుడు నిన్ను రక్షించాలని నిర్ణయించిన తర్వాత మన శత్రువులు ఏమనుకుంటున్నారంటే అయిపోయింది, దేవుడు వీడిని వదిలిపెట్టేశారు అంటే వాళ్ళు ఊరికనే చెప్పుకుంటారా, అట్లాంటి పరిస్థితి వచ్చింది, ఏదో జరిగింది. అప్పుడు అంటాడు ఏంటంటే, దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. 13లో నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నేను కీర్తింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, భూమి మీద కొంతమంది ఏమనుకుంటున్నారు, దేవుడు ఈయనను వదిలేశాడు, అయిపోయింది వీడి పని అని అనుకుంటున్నారు. నేనేమో నిరీక్షించేదను, మరి ఎక్కువగా స్తుతించేదను. ఎందుకు? అందరూ ఉండి దేవుడు వీడిని వదిలేశాడు అయిపోయింది, వీడి చాప్టర్ క్లోజ్ అనుకుంటుంటే మరి ఎక్కువగా స్తుతిస్తా. ఎందుకు? 3వ వచనమే కారణం. వీడు నా శత్రువైన వాడు ఏం వాగినా వాగనీగాక, నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను. దేవుడైతే నన్ను రక్షించడానికి కమిటెడ్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ శత్రువులు అనేక మంది ఆయనను బాధిస్తూ ఉంటే, బంధించి ఆయన చంపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈయన మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే 16వ వచనం, ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, ఇక నీకు దిక్కు దివాణం లేదురా, సిగ్గు శరం లేకుండా ఇంకా యేసు 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 అంటున్నా, అయిపోయింది నీ చాప్టరు. ఏది అసలు నీ ఇల్లంతా గుల్ల, ఇల్లు ఖాళీ, జేబులు ఖాళీ, బ్యాంక్ అకౌంట్ ఖాళీ, ఏముంది నీ దగ్గర, ఏం చేశాడు మీ దేవుడు, అయిపోయింది అని ప్రజలు చెప్పుకొనుచుండగా, నేనేమో దేవుడు చేసిన బలమైన కార్యాలను నేను వర్ణింప మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్ణించి 19లో అంటాడు, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరణ వచ్చి అంటాడు ఏమిటంటే 23, నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును
నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యును. నాకు కీడు చెయ్య జూచు వారందరూ సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. జిస్ట్ ఏమిటంటే, సారాంశం ఏంటంటే, విశ్వాస జీవితంలో దేవుడు నీ పక్షంగా ఉన్నాడనే మాట వాస్తవం. నిన్ను దేవుడు రక్షించాలని నిర్ణయించాడనేది వాస్తవం. నీ పేరు జీవగ్రంథంలో రాశాడనేది వాస్తవం. కానీ కొంతకాలము కష్టాలతో మనం సహజీవనం చేయాల్సి వస్తుంది. ఆ కష్టాలు వచ్చినప్పుడు పెద్ద శోధన ఏంటంటే, యు ఆర్ ట్రయింగ్ టు డిక్లేర్ that the devil still has power. No, that's a lie. అర్థమైందా మీకు? కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? సాతాను గాడి తలకాయ ఇంకా చితికిపోలేదు, వాడు నన్ను కష్టపెట్టే శక్తి కలిగి ఉన్నాడు అని మనం డిక్లేర్ చేస్తున్నాం. దేవుడేం డిక్లేర్ చేశాడు? డిక్లరేషన్ వాడి బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మన డిక్లరేషన్ ఏంటి? మన అధికారం అంతటి మీద వానికి అధికారం ఉన్నది. దిస్ ఈజ్ అవర్ డిక్లరేషన్. అబ్బో, సాతాను చాలా బలమైన కార్యం చేస్తున్నాడు. వాడు తలకాయ చితికిపోతే తోకిట్టిట ఊపుకుంటే వాడుంటే బలంగా తోక ఊపుతున్నాడని వీడు దాని తోకను ప్రశంసించను. నువ్వు సిలువ శక్తిని ప్రశంసించాలి కానీ సైతాన్ గారి తోకను ప్రశంసించొద్దు. అయిపోయాడు వాడు, అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగి నేను ఒప్పుకోనంతే. ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి, గజ్జలు గల్ 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 అని సౌండ్ వచ్చింది దానికి. ఈ గజ్జల సప్పుడుకి నేను ఒప్పుకోను అంతే. అది గజ్జల సప్పుడు కాదు, సైతాన్ గాడు కొన ఊపిరితో మూలుగుతున్నాడు. అయితే ఆడు మనిషి కాదు కదా, పాము. వాడు బుష్ 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 అని అంటున్నాడేమో, అట్లా గజ్జల్లాగా వినబడుతుంది అంతే. ఆయన ఒప్పుకోరు. నేను ఒప్పుకోను. దుష్టుడు అయిపోయింది, వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాడిని దేవుడు నాశనం చేసేసాడు. నా రక్షకుడైన యేసు తన కాలితో వాడిని తలకాయ చితగొట్టేశాడు. యేసు తన మరణము ద్వారా సాతాను నశింపజేశాడు. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు దుష్టుడు ఎందుకు కష్టాలు తీసుకొస్తాడు అంటే, ఈ డీప్ సీక్రెట్ మీకందరికీ, ప్రపంచంలో క్రైస్తవులందరికీ చెప్పమని దేవుడు నాకు అప్పగించాడు. ఇవాళ ఖండితంగా నేను నమ్ముతున్నాను. మీకు కష్టాలు సైతాన్ తెచ్చిపెడతాడు. తెచ్చిపెట్టినప్పుడు వాడు ఎందుకు తెచ్చిపెడతాడంటే, ఇది వచ్చింది కనుక నాకు వాళ్ళు భయపడతారు, నేను ఇంకా హాని చేయగలనని అనుకుంటారు. ఆ భయము వాళ్ళలో జ్వరబడిందంటే నేను వాళ్ళ లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఉంది. గనక భయము పుట్టించడానికి వాడు కొన్ని గజ్జలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు గట్టిగా మామూలుగా తిరిగితే మామూలుగా భయపడం కదా, గజ్జలు వేసుకొని తిరుగుతుంటాడు. సిగ్గులేదాడు. వాడు దేవుని కుమారుడు అని దేవుడు అంటుంటే వాడు కాలికి గజ్జలు ఆడపిల్లలు వేసుకోలేడు, వాడు వేసుకోవడం. సిగ్గులేనోడు. నేను వాడు గజ్జలు కట్టుకొని తిరుగుతారే, ఏంద్రా మగోడు పోయి గజ్జలు వేసుకొని, గాజులు కూడా వేసుకున్నావురా బద్మాష్ కాయక. గాజులు కూడా వేసుకొని ఉండొచ్చాడు బద్మాష్ గారు. చాలాసార్లు అయిపోద్ది ఏసాలు, నువ్వు పో ఇక్కడి నుంచి. నేను ఒప్పుకోనంతరే, ఎక్కువ మాట్లాడకు. దమ్ముంటే ముందుకు రా, ముక్కు మీద ఒకడు గుద్దుతా. నా ముందుకు వచ్చే ధైర్యం లేక
దాక్కుని తిరుగుతున్నావు నువ్వు. వాడి మీద నాకు బాగా కసి, కోపము, ద్వేషం. నేను మంచోళ్ళకి మంచోడిని, నా పిల్లలకు మంచోడిని, నా పిల్లల్ని ఎత్తుకుంటా, ముద్దు పెట్టుకుంటా, నెత్తిని పెట్టుకుంటా, పిచ్చోడిని నాకు ప్రేమిస్తా, అది వేరు. కానీ వాడిని ముద్దు పెట్టుకుంటా, నడ్డిలో కొడతా వాడిని. ఎందుకంటే విరగొట్టడానికి మీరు అదొకటే మిగిలింది. కాలు చేతులు అయితే లేవు, తలకాయేమో బాయే, ఇంకా ఉన్నది నడ్డే కదా. కాబట్టి వాడి మీద నేను కోపపడుతున్నాను, మీరందరూ కోపపడండి. మన జీవితాల్లో వాడికి అవకాశం ఉండదంతే. దేవుని స్తోత్రం కలగను. హల్లెలూయా. ఈ కష్టములు, శ్రమలు వచ్చినప్పుడు మనమే వాడిని మళ్ళీ రాజుని చేస్తున్నాం. దేవుడు వాడిని సింహాసనం నుంచి దించి కింద పెడితే వాడికి ఇంకా పవర్ ఉంది సార్ మనమే అంటున్నాం. రాంగ్ డిక్లరేషన్, రాంగ్ కన్ఫెషన్. Always you confess victory. Always speak the words of hope, words of victory, words of success, words of accomplishment. ఏంటిది మీరు అనుకునేది విశ్వాసులు? ఇదిగో చాలా కష్టాలు వచ్చినాయి, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, దేవుడు కూడా సాయం చేయడం లేదు. ఇంకా వీరి రాజ్యమే నడుస్తుంది, ఇంకా దేవుడు ఏం చేయలేడా ఏంటిది అని అనుకునేటప్పుడు నేను ఒక ముక్కుసూటిగా మాట అడుగుతున్నా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? మాజీ ప్రధానమంత్రి లాగా దేవుడు సింహాసనం దిగి వెళ్ళిపోయిన అనుకుంటున్నారా? క్యాన్ యూ బిలీవ్ దాట్? మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి లాగా దేవుడు మాజీ దేవుడు అయిపోయిందా? నీవు నిత్యము సింహాసనాసీనుడు అని కీర్తనకారుడు ప్రవచించాడు, పాటలు పాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కాడు, మాజీ ప్రధానమంత్రి కాడు. ఆయన ఎప్పుడు సింహాసనం మీద యుగములు తరతరములు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తరతరములు అని సింహాసనం మీద ఉన్నాక దేవుని బిడ్డలకు ఎందుకు సమస్యలంటే, దుష్టుడు ఒక కుట్రపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా దేవుడే వాడిని సింహాసనం నుండి కిందికి విసిరివేస్తే దేవుని పిల్లలే వాడి సింహాసనం మళ్ళీ ఎక్కించేటట్టు వాడు ఒక పరిస్థితి కల్పిస్తున్నాడు. ఇది దుష్టుని యొక్క దొంగ తెలివితేటలు, వాడి యొక్క ఈవిల్ జీనియస్ ఇది. మనం వాడి పప్పులు ఉడకనియొద్దు. నేనైతే వాడి పప్పు అసలు ఉడకనియా. వాడు నా ఇంట్లోకి వచ్చి వాడు కందిపప్పు ఉడకబెడితే నేను దాంట్లో చారుడు ఉప్పు పోస్తాను. నేను ఉడకదు అది. వాడు ఎంత ఉడకబెడితే అంత రాళ్ళలాగా అయిపోతుంది. అందుకే మనం లోకానికి ఉప్పై ఉన్నాం. దేవుని స్తోత్రం. మంచిగా చారుడు ఉప్పు పట్టుకొని రెడీగా ఉండాలి. మన ఇంట్లోకి వచ్చేవాడు కందిపప్పు పొయ్యి మీద పెట్టగానే దాంట్లో చారుడు ఉప్పు వేసేయండి. వాడు ఇక రెండో రాకడ 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన దాకా ఈ పప్పులు ఉడకనే ఉడకవు. నేను ఒక పిలుపునియబోతున్నా. ఈ మధ్య నేను చెప్పాను, అరుణ్ కుమార్, ఇంకా కొంతమంది, మన అజయ్, నీకు కూడా చెప్పానా? దాదాపు 1,00,000 మందితో మనం నీకు కూడా చెప్పానా? క్రిస్టఫర్ కూడా చెప్పా, దగ్గర ఉండే వాళ్ళతో. అదేంటి టెలిగ్రామా యాప్? 10 జూమ్స్ పెట్టుకొని 1,00,000 మంది ఒక దినం ప్రార్థన చేయాలి. 48 గంటలు ఏం చేస్తాడు వీడికి? నేను జిద్దు మీదకి వచ్చాను. వాడు ఇంకా చేసేది ఏముంది? నా కుటుంబం కూలిపోయింది, నా పిల్లల పెళ్ళికి నేను పోలేకపోయాను. ఇంతకన్నా వాడు పెకలించేది ఏముంది? ఇంకేం పెకలించలేడు. అయిపోయింది, అంత పెకలించాల్సింది అంత పెకలించేసాడు. ఇప్పుడు ఇంకేం పెకలించలేడు. ఇవే చేస్తావు నువ్వు, చేయాల్సింది చేసేసావు, అయిపోయింది. ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు అయినాయి, ఏసై మళ్ళీ నన్ను బ్రతికించాడు. ఇప్పుడు అది చేసేదే ఉంది. చూస్తాను నేను. నన్ను అనవసరం కెలికావు కదా, నేను నీ సంగతి అంతు చూస్తాను. 1,00,000 మంది ఒక రోజంతా మానకుండా ఉపవాస ప్రార్థన చేసేటట్టు చేస్తాను.
దేవుని శక్తి ఎందుకు దిగి రాదో చూద్దాం. ఎందుకు రాదో? మన మంచోళ్ళం అయినందుకు కాకపోయినందుకు కాదు దేవుడు నిర్ణయాలు తీసుకునేది. నేను మంచోళ్ళైనా కాకపోయినా యేసు రక్తము పరిశుద్ధమైనది గనుక దేవుడు దిగి రావలసిందంత. దేవుని స్తోత్రం కలుగు. యేసు రక్తము శక్తివంతమైంది. ఆ రక్తము మీద నేను విశ్వాసం ఉంచాను కనుక దేవుడు రావలసిందంతే. దేవుని స్తోత్రం కలుగును. సాతాను గారి కోటలు కూల్చేద్దాం, వాడి మీద దాడి చేద్దాం. అసలు నేను చెప్తున్నా, వాడి మీద మీకు కోపం రావాలనే కొన్ని కష్టాలు రానిచ్చాడు దేవుడు. అవసరమును బట్టి అంటే అది అసలు సంగతి. అవసరమును బట్టి అంటే మనం దీనులం కావాలి, సాత్వికులం కావాలి, మనలో ఇంక అంతరంగ శుద్ధి కావాలి. ఇంకా అవసరం ఏంటంటే దుష్టుని మీద నీకు కోపం రావాలి. 1,00,000 మంది కోపపడి గర్జించారనుకో, సైతాను గారిని బంధించేసి 1,00,000 మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఎందుకు? పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళందరూ నెలకొకసారి ప్రార్థన పెడతారు. నేను 1-2 సార్లు పోయి వెళ్ళటం మానేశాను. పొద్దున 10 గంటలకు 100 మంది రావాల్సింది 2-3 కూడా రారు. 10 గంటలకు ప్రారంభం. పాటలు పాడిన తర్వాత సగం నిండుతారు. తర్వాత టీ బ్రేక్, బిస్కెట్ టీ. ఆ తర్వాత మళ్ళీ 2 సాక్ష్యాలు, చిన్న ప్రసంగం. లెట్ us హ్యావ్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. మనం చెప్పేదేమో వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లేమో వేల కొద్ది వర్డ్స్. ప్రార్థన ఏమో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. అది కాక లంచ్ బ్రేక్, చికెను మటన్ బిర్యానీ. అది కాక కడుపు నిండా బిర్యానీ తిని ప్రార్థన ఎవరు చేస్తారు? మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేద్దాం అనే లోపల అందరూ అంటుంటాం. నేను చెప్పాను, ప్రార్థనకు పిలిచి బిర్యానీ పెట్టడంలో బుద్ధిహీనుడు ఎవడండి? ఎవడు చెప్పండి నీకు చికెన్ ఏంటి బిర్యానీ ఏంటి? ఉపవాసం ఉండలేరు, చచ్చిపోతారా అని అంటే, బ్రదర్ మీలాగా మాట్లాడితే ఎవరు రాడండి, బిర్యానీ పెడితేనే సగం మంది రావట్లేదు. అయితే నేనే రానులేండి, మీరు బిర్యానీ తిని గురకబెట్టి ఉండండి అని చెప్పి నేను రానని చెప్పాను. నేను ఒప్పుకోను. దేవుని పాదాలు పట్టుకొని, దేవాని కార్యం నువ్వు ఎందుకు చెయ్యవు, కార్యం జరిగించు, లేకుంటే మా ప్రాణాలు తీసుకో, 1,00,000 మంది మా ప్రాణాలు తీసుకో, లేకపోతే నువ్వు ఇండియాను రక్షించడానికి దిగి రావాలంతే అని మానకుండా మన రోషంతో పట్టుదలతో ప్రార్థన చేస్తే దేశమంతా వెలుగు ఎందుకు నిండిపోదు? ఒక పాట మెథడిస్ట్ వాళ్ళు పాడతారు, అందరూ కూడి భజనలు చేయ ఎందుకు రాడే మన ప్రభువు, అందరూ కూడి భజనలు చేయ ఎందుకు రాడే మన ప్రభు, ఎందుకు రాడే మన ప్రభువు, ఎందుకు రాడే ఆ ప్రభువు. సింపుల్ పాట, పెద్ద గంభీరమైన కాళిదాస్ కవిత్వమేం కాదు. కానీ అడుగుతాను, ఎందుకు రాడు? దేవదాసయ్య గారు అడిగినట్టు, మీరు 3 కుర్చీలు వేస్తే దేవుడు వచ్చి కూర్చుంటాడా అని వెటకారంగా నవ్వారట. రాడా బాబు? అబ్రహాం ఇంటికి వచ్చాడు కదా, మన ఇంటికి ఎందుకు రాడు బాబు? మనం అబ్రహాం కాదు కాబట్టి రాడేమో. మనం అబ్రహాం అయితే ఆయన మహానుభావుడు, దేవునితో నడిచి పండిపోయాడు భక్తిలో. ఆయన దగ్గరికి ఈ కుర్రోడు పోయి ఆయన్ని వెటకారం చేస్తున్నాడు. దేవుడు వస్తాడా, కూర్చుంటాడా అట. మీ ఇంటికి రాడేమో, మా ఇంటికి అయితే వస్తాడు. ఎందుకు రాడు అనడానికి కారణం ఏమన్నా ఉందా? అబ్రహాం లాగా మనం లోబడకపోతే రాడు. దేవుడు బయలుదేరు అన్నప్పుడు బయలుదేరకుండా అక్కడే కూర్చుంటే రాడు. నీకొక్కగానై ఉన్న నీ కుమారుని నాకు అప్పగించు, బలిగా అర్పించు అన్నప్పుడు నువ్వు వెనకాడితే రాడు.
అబ్రహాములాగా నువ్వు లోబడితే దేవుడు తప్పకుండా వస్తాడు. అలాగ 1,00,000 మంది అబ్రహాములు ప్రార్థన చేస్తే దేశం కదిలిపోదండి. ఇప్పుడు కావలసింది ప్రసంగాలు కాదు, దేవుని బలమైన వాగ్దానాలను పూర్ణ మనస్సుతో నమ్మి స్వతంత్రించుకొని దేవుని శక్తిని మనం చూసేదాకా పట్టుదలగా ప్రార్థించే సైన్యం కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రసంగాలు ఎవరినైతే మార్చలేవో అలాంటి మనుషులను ప్రార్థన మారుస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి వేళ మనము దావీదును మనం ఆదర్శంగా తీసుకొని ఒక్క చిన్న ప్రార్థనతో మనం ఈ ప్రసంగాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 71వ కీర్తనలో 20వ వచనములో ఒక మాట అంటాడు, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మును లేవనెత్తెదవు. దేవుని మీద విశ్వాసం. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఆయన చెప్తున్నాడు, నేను ఎక్కడున్నాను అంటున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్నాడు. కొండ శిఖరం మీద ఉన్నాను అనడం లేదు ఆయన. పర్వత శిఖరం మీద కాదు, భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్నా. నా భక్తి జీవితం అడుగంటిపోయింది, ప్రార్థన జీవితం అడుగంటిపోయింది, విశ్వాసం అడుగంటిపోయింది. కొండ మీద ఉండాల్సిన వాడిని లోయలో పడిపోయాను. ఎందుకయిందని ఆలోచన, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేను పడిపోయా, ఎందుకు చెడిపోయా, ఎందుకు బలహీనుండి అయిపోయా, ఎందుకు అని దాని మీద ధ్యానం ఎక్కువ చేయకండి. బావిలో పడినోడు ఏం చేయాలా, ఎట్లా చేసి ఏ ఆధారం పట్టుకొని పైకెక్కి రావాలని ఆధారం చూడాలి. అంతేగాని పైకి వచ్చే తర్వాత సారసాల ముందు మనం ఎందుకు పడిపోయింది దీని మీద ముందు ఒక కమిటీ వేసి ఆంచబడి అక్కడ మట్టి జారిందా, లేకుంటే నా కాళ్ళలో పట్టు తక్కువైపోయిందా, లేకుంటే నాకు విటమిన్ బి తక్కువైందా అని పరిశోధన చేస్తే వాడు ఆ గొయ్యిలో చచ్చిపోతాడు. అది వేస్ట్. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మనలో ఒక్కొక్కరు ఒక్కో కారణం, ఒక్కొక్కరు ఒక్కొక్క మనకు బుద్ధి లేకనో తెలివి లేకనో ఏదో ఒక కారణంతో మనము అగాధ స్థలములలో పడిపోయి ఉంటే అక్కడికి వచ్చి యేసయ్య మనని పైకి లేవనెత్తే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకు పడ్డావురా? బుద్ధి ఉందా అసలు నీకు? ఎందుకు పడ్డా? ఎవడు పడమన్నాడు? నీ సావేదో నువ్వే చావు, రానంతే, ఇంకేం పని లేదా నాకు అని మనల్ని తృణీకరించే కఠినుడు యేసయ్య కానే కాదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీవు అగాధ స్థలములో ఉంటే ఆయన దగ్గరకు వస్తాడు, తప్పకుండా వచ్చి మళ్ళీ లేవనెత్తుతాడు, నీ గొప్పతనమును వృద్ధి చేస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేయాలి? నా తట్టు మరలి అంటే అర్థం ఏంటి? దేవుడు ఇప్పుడు ఎట్టున్నాడు? ముఖము ఎడముఖం పెడముఖం లాగా అయిపోయింది. దావీదు భక్తుడు ఇక్కడుంటే దేవుడు అటుముఖం పెట్టుకున్నాడు. అంటే అటే ఉంటావు తండ్రి, నా తట్టు మళ్ళు ప్రభు అని అడుగుతున్నాడు. పిల్లలు, ఇవాళ మనం ఈ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు నా నుండి నీ ముఖము తిప్పేసుకోవద్దు, నువ్వు నా తట్టు మళ్ళుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నా తట్టు మళ్ళుకో. నేను అగాధంలో పడ్డాను, నన్ను పైకి లేవనెత్తు. ఎందుకు ఈ ధైర్యం అంటే ప్రసంగానికి ముగింపు మాట చెప్తున్నా. నేను పడిపోయానంటాడు, నువ్వు మళ్ళీ పైకి లేవనెత్తు అంటాడు. అగాధంలో ఉన్నానంటాడు, మళ్ళీ నువ్వు నన్ను పైకి లేవనెత్తు అంటాడు. నీ ముఖం అటు తిప్పుకున్నావేంటి, ఇటు చూడు అంటాడు. ఏంటయ్యా ఇంత ధైర్యంతో ప్రార్థన చేస్తున్నామంటే ధైర్యంగా ఇంకేముంది?
దేవుడు నన్ను రక్షించవలెనని నిశ్చయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక. దట్ ఈస్ ద కీ పాయింట్ ఆఫ్ ద హోల్ ఇష్యూ, ద హోల్ సామ్. నీ శత్రువులు ఏమైనా నని, నువ్వు పడని, లేవని, నడవని, ఏమన్నా చేయని, దేవుని నిర్ణయం మారదు. నిన్ను రక్షించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిర్ణయము స్థిరమైనది. నేనేదో తప్పు చేస్తే, నేనేదో మంచి పని చేస్తే దేవుడు అంత ఈజీగా తన నిర్ణయాలు మార్చుకునేవాడు కాదు. దేవుని సంకల్పమును బట్టి, దేవుని నిర్ణయాన్ని బట్టి నా రక్షణ స్థిరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ధైర్యంతో మనం ఇప్పుడు కృపాసనం దగ్గరికి వెళదాము. ప్రభువా, నన్ను కడుగు, నన్ను బాగు చేయి, నన్ను లేవనెత్తు, నీ శిల్వ రక్తం నా మీద ప్రోక్షించు, నా దోషములన్నీ కడుగు, అగాధము నుంచి లేవనెత్తి నన్ను సీనాయి కొండ మీద నిలబెట్టు. ఇలా అడగడానికి నాకు ధైర్యం ఎందుకుందంటే నీ నిర్ణయమే నాకు ధైర్యం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. నన్ను రక్షించాలని నిర్ణయించుకున్నావు కదా, అదే నాకు ధైర్యం ఇచ్చిందని యేసయ్య పాదాలు పట్టుకొని ముందుకు సాగుదామనండి. ఆరాధన క్రమంలో అందరం కూడా మనం ఏక మనసుతో ప్రభును స్తుతిస్తూ మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవిత స్థితిగతులు ఏమైనా ఎలా ఉన్నా దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను బాగు చేయాలి, నేను లేవనెత్తాలి, మళ్ళీ కొండపైకి తీసుకురావాలి, నీ గొప్పతనాన్ని వృద్ధి చేయాలి, నేను రక్షించాలంతే. ఈ నా కుమార్తెను నేను రక్షిస్తాను, రక్షించి తీరుతానని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ నా కుమారుణ్ణి నేను రక్షిస్తాను అని దేవుడు తీర్మానించుకున్నాడు. యేసయ్యా, you are committed for my salvation, you are committed for my rectification, Lord, you are committed for my sanctification and glorification. You are committed to bring a personal revival in my life. Hallelujah, hallelujah. యేసయ్యా, నీకు వందనాలు. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మనం ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. నువ్వు దుష్టునికి అనుకూలంగా మాట్లాడొద్దు. వాడేదో పెద్ద గొప్పోడు, బలవంతుడు అని అనుకునేటట్టు మాట్లాడడం కూడా తప్పే. నువ్వు తప్పు చేస్తున్నావు. వాడేం చేయలేడు. వాడి బలమంతటి మీద నీకే అధికారం ఉంది, కానీ వాడికి అధికారం లేదంతే. డోంట్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ ద డెవిల్ కెన్ డూ సమ్ హార్మ్ అగైన్స్ట్ యువర్ లైఫ్. వాడేదో నీకు హాని చేస్తాడని నమ్మకం. అవసరాన్ని బట్టి దేవుడు కొన్ని శ్రమలు రాణిస్తున్నాడు, కానీ దేవుని చిత్తం లేకుండా వాడిని ముట్టుకోలేడు, కన్నెత్తి చూడలేడు. ఒక తల వెంట్రుకైనా నశించదన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. తుమారా కుచ్ నై బిగड़ जाएगा. शैतान हमारा दुश्मन, हमारा कुछ नहीं बिगाड़ सकता. हम हमेशा कामयाब होंगे, विजय प्राप्त करेंगे. और शैतान प्रभु के बंदों में किसी का कुछ नहीं बिगाड़ सकता. वो तो कमज़ोर दुश्मन है, हार गया सो दुश्मन है. ही इज़ द डिफीटेड एनिमी. ఓడిపోయిన శత్రువు వాడు, బలహీనుడు, ఏం చేయలేడు. వాడు భూకరింపులు విని భయపడొద్దు. దేవా, నా జీవితంలో
అన్నిటికీ నీవే బాధ్యునివి, నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఒకడు పడి ఉండుటైనా లేచి ఉండుటైనా యజమానుని పని. నా జీవితంలో నీ జోక్యం లేకుండా ఏది జరగలేదని ఒప్పుకుంటున్నానయ్యా. నీ అనుమతి లేకుండా ఏమీ జరగలేదు. అవసరాన్ని బట్టి కొన్ని కష్టాలు రానిచ్చావేమో కానీ దుష్టుడు వేస్ట్ ఫెయిల్ అవుతాను. వాడు నన్ను ఏం చేయలేడు. వాడిని తొక్కటానికి నాకు అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను చేసిన తప్పిదములకు నేనే బాధ్యురాల్ని కనుక నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అవును, దుష్టుడే నీ చేత తప్పులన్నీ చేయిస్తే దేవుడు నిన్ను క్షమించడం ఎందుకు? నువ్వు పాపాలు ఒప్పుకోవడం ఎందుకు? నువ్వు బాధ్యుడు కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు బాధ్యురాలివి, నువ్వు ఒప్పుకోవాలి. నా తప్పులకు నేను బాధ్యుడు, నేను ఒప్పుకోవాలి. వాడు ఇంకా అయిపోయింది వాడి సంగతి, వాడు నోవేర్. ద ఇష్యూ ఈజ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. ద ఇష్యూ విత్ ద Satan has been settled once and for all on the cross of Calvary on the Mount Golgotha. ఇష్యూ సెటిల్ ఫర్ ఎవర్. ఇష్యూ ఇప్పుడు నీకు దేవుని మధ్యలో ఉంది. తప్పేమైనా చేసావా? నీవే బాధ్యురాలివి, నీవే బాధ్యుడివి. యేసయ్యా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. ప్రభువా నన్ను కడుగుమని అడుగుతావా? నీవు అడిగినట్లయితే నేను క్షమించడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. రండి మన పాపాలు ఒప్పుకుందాం. నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తాడు. మళ్ళీ నేను పైకి లేవనెత్తుతాడు. అగాధములో నీవు మళ్ళీ కొండ శిఖరం మీదకి వచ్చేస్తావు. ఆ అనుభవాన్ని, ఆ ఉజ్జీవాన్ని మనం పొందే సమయం ఇదే, ఇప్పుడే, ఇక్కడే. నీవు ఒక రివైవల్ చూడాలి నీ పర్సనల్ లైఫ్లో. కొద్దిసేపుగా నేను మాట్లాడను ప్రియులారా. విన్న వాక్యం అంతా వహించి దేవుని పాదాలు పట్టుకోండి. ఏడుపు వస్తే ఏడవండి, ఒప్పుకోవాలనిపిస్తే ఒప్పుకోండి, స్తుతించాలనిపిస్తే స్తుతించండి. దేవునితో సమాధాన పడదాం. ప్రభువా నన్ను క్షమించి, నేనే బాధ్యున్నా, ఎవడు కాదు. ఆ దుర్మార్గుడు, దుష్టుడు, దట్ స్టూపిడ్ ఫెలో, వాడు ఏంటి నన్ను పడేసే తండ్రి, నేనే తప్పు చేశా, తెలివి తక్కువ దాన్ని నేను తప్పు చేశాను, క్షమించు. ఈ శిలువ రక్తంతో నన్ను కడుగు, నీ అగ్నితో నన్ను కాల్చు, నన్ను పరిశుద్ధపరచని అడుగుదాం. నీవు అడిగితే తప్పక యేసయ్య నిన్ను క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడైన యేసయ్య దగ్గరికి మనం కూడా క్షమించబడటానికి సిద్ధంగా వెళదాం. స్నానం చేయడానికి సిద్ధంగా వెళదాం. యేసు రక్త ప్రోక్షణ కిందకి రావడానికి ఇష్టపడి వద్దాం. అందరూ ప్రార్థన చేయండి. యేసు రక్తంలో స్నానాలు చేయండి. నేను కూడా స్నానం చేయాలి. మాకు శుద్ధీకరణ కావాలి. మరి కాసేపుగా నేను మాట్లాడను ప్రియులారా. టైం చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.